భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాలో సుమారు 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా సీతారామ ద్వారా గోదావరి జలాలను సాగర్ ఆయకట్టుకు అందించాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనికి రాజీవ్ లింక్ కెనాల్ గా నామకరణం చేసి 100 కోట్లు కేటాయించింది. 8.50 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వ నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఇందులో భాగంగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వర, పొగ్గులేటి శ్రీనివాసరెడ్డి మొలకలపల్లి మండలం పూసుగూడెం, కమలాపురం పంపు హౌజుల్లో మోటార్లు ట్రయల్ రన్ ప్రారంభించారు. ఈ నెల ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. చిరకాల ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల కోరిక ఇప్పుడు నెరవేరుతున్నందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందించక తప్పదు. మనందరం ప్రధానంగా ఆనాడు దివంగత నేత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టుని శ్రీకారం చుట్టడం జరిగింది. దాన్ని రాష్ట్రం సాధించుకున్న తర్వాత గడిచిన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎవరైతే పరిపాలించారో ఆ మహానుభావుడు దాన్ని రీడిజైన్ పేరుతో ఈ సీతారామ ప్రాజెక్టుని సుమారు ఒక 9 టైమ్స్, అంటే ఆనాడు 2400 కోట్ల రూపాయలు ఖర్చయ్యే రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టుని ఇప్పటికే 18,000 కోట్లతో ఈ సీతారామ ప్రాజెక్టుని రీడిజైన్ పేరుతో మొదలెట్టి, ఈ మొదలెట్టింది కూడా తల తోక 2 ఏదో తెలియక అక్కడొకటి గుట్టలో తవ్వుకుంటా పోతే ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత వాటన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేసి వీటిలో మంత్రి గారికి నల్గొండ జిల్లాలో వేరే లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క ప్రారంభోత్సవం ఉంది. అయినా సరే మంచి రోజు, నేను వీలైతే రేపైనా పెట్టుకుందామని అనుకున్నాం. కానీ కాదు, మంచి రోజే చేయాలి, మంచి పని, నేను ఏదో రకంగా వెసులుబాటు చేసుకొని మళ్ళీ మిరియాలు కూడా వస్తాను, దయచేసి ఈ రోజే వస్తానని చెప్పినందుకు ఖమ్మం జిల్లా రైతాంగం పక్షాన మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మంత్రి గారికి 2-3 విజ్ఞప్తులు. దీని చరిత్ర మీకు నిన్న కూడా రివ్యూ చేశారు.